ప్రియులారా, ఈస్టర్ తర్వాత 5వ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరదును.
దేవా, నా దేవా, సితారా వాయించుచుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందు ననుకొంటిని. నీవు నా పాపదోషము పరిహరించేయున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగ మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కరికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటికై నీ జనతేక కుమారునిచ్చిన మిగిల కరుణ గల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనను కనికరించి మన కొరకు చనిపోటుకే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఈస్టర్ తరువాత 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతం. యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించిన సంగతి ఉత్సాహధ్వనితో తెలియచేయుడి. హల్లెలూయా. భూదిగంతముల వరకు అది వినబడినట్లు దాన్ని ప్రకటించుడి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వలోక నివాసులారా, దేవుని గురించి సంతోష గీతము పాడుడి. ఆయన నామ ప్రభావమును కీర్తించుడి. ఆయనకు ప్రభావమును ఆరోపించి ఆయనకు స్తోత్రించుడి. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును
మమను కనికరింపుము. క్రీస్తు మమను కనికరింపుము. ప్రభువా మమను కనికరింపుము. ప్రభువా మమను కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా కలుగునుగాక. దేవునికి మహిమా కలుగునుగాక. కలుగునున్నతమైన ఘనస్థలమునందున ఇలాకు సమాధానం నరులకాయనదాయ. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాలన పరిపూర్ణ శక్తి గల పరమజనకా నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మదితలంచియు నీకు మహిని మా స్తుతి కృతజ్ఞతానిచ్చుచున్నాము. ఏకకుమారా యేసు ప్రభువా యెహోవా తనయ లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా. లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక. వాసిక జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థన నిలిచి కనికరించు. పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు. ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రబలుచున్నావెప్పుడు. ప్రభు మీతో నుండుగాక. ప్రార్థింతము.
మేళ్ళన్నిటికీ కారకుడవయ్యున్నావో ప్రభువా. నీ పరిశుద్ధమైన ఆవేశం వలన మేము మంచి వాటిని యోచించి, నీ కృపగల సహాయం వలన మేము వాటిని నెరవేర్చినట్లు అనుగ్రహించమని, నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగ యుగములు జీవించుచు పరిపాలించనుండు నీ కుమారుడును మా ప్రభైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. ప్రియులారా, ఈస్టరు తర్వాత 5వ ఆదివారపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విందాం. ఈస్టర్ తర్వాత 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం నుండి 27వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అబద్ధములో తన సహజముఖమును చూచుకొను మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవలికి పోయి తానెట్టివాడో వెంటనే మర్చిపోవును కదా. అయితే స్వాతంత్ర్యము నిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలుకడగా ఇండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు యహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే. ఇంతటితో ఈ వాక్య భాగం ముగిస్తున్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈస్టర్ తర్వాత 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 23వ వచనం నుండి 30వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఓ ప్రభువా నీకు మహిమా కలుగును గాక. ఆ దినమున మీరు దేని గూర్చియు నన్ను అడుగరు. మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది వరకు మీరేమియూ నా పేరట అడుగులేదు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. ఈ సంగతులు గూఢార్థముగా మీతో చెప్పి తిని, అయితే నేనిక ఎన్నడూనూ గూఢార్థముగా మీతో మాట్లాడక తండ్రిని గూర్చి మీకు స్పష్టముగా తెలియజెప్పు గడియ వచ్చుచున్నది. ఆ దినమందు మీరు నా పేరట అడుగుదురు గాని మీ విషయమై నేను తండ్రిని వేడుకొందునని మీతో చెప్పుటం లేదు. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను, మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పెను. ఆయన శిష్యులు, ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థముగా ఏమీయూ చెప్పక స్పష్టముగా మాట్లాడుచున్నావు. సమస్తము ఎరిగిన వాడవనియు ఎవడునూ నీకు ప్రశ్న వేయ నగత్యము లేదనియు ఇప్పుడు ఎరుగుదుము. దేవుని యొద్ద నుండి నీవు బయలుదేరి వచ్చితివని దీని వలన నమ్ముచున్నామని చెప్పగా, యేసు వారిని చూచి, మీరిప్పుడు నన్ను నమ్ముచున్నారా? ఇదిగో మీలో ప్రతివాడును ఎవని ఇంటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చే ఉన్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. ఇంతటితో ఈ వాక్య భాగము ముగియుచున్నది. ఓ క్రీస్తు
నీకు స్తోత్రము కలుగును గాక. ప్రియులారా, అందరము కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణముతో ఏకీభవిందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఇక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మ వలన గర్భమున ధరింపబడి కన్యన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకములోనికి చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. చాటించుడి మనుష్య జాతికి సునామము, చాటించుడి అవశ్యమేసు ప్రేమ సారము. జనాదులు విశేష రక్షణ సునాదము వీను పర్యంతము. చాటుదాము 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 శ్రీ యేసు నామము. కన్నీళ్లతో విత్తేడు వారలానందంబుతో నిన్నడు గోయు దూర నేడి వాగ్దతంబుతో మన్నాన గోరు భక్తులార నిండు మైత్రితో మానవ ప్రేమతో. చాటుదాము 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 చక్కని మార్గము. సమీపమందు నుండునేమో చావు కాలము, సదా నశించిపోవు వారికి సుభాగ్యము. విధంబు చూపగోరి ఆశ తోడ నిత్యము వినిపించుచుండము. చాటుదాము 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 సత్య సువార్తను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, ప్రభు పేరట మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మీకు తెలియజేస్తున్నా. మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా. దేవుడు మిమ్ములను మీ బిడ్డలను కుటుంబాలను బహుగా ఆశీర్వదించునుగాక. మంచిదండి. క్షేమంగా ఉన్నారా? ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారా? అయితే దేవునికి వందనాలు చెల్లిందాం. ఈస్టర్ తర్వాత 5వ ఆదివారపు ఆరాధన కార్యక్రమం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాలు చదవగా విన్నాము కదా. వాక్య ధ్యానము కొరకు మనము అందరము పరిశుద్ధ గ్రంథాలు తెరచి యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనము. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు.
దేవా, ఈ లేఖనాన్ని దీవించండి, ఆరాధిస్తున్నటువంటి కుటుంబాలను ఆశీర్వదించండి. నీ వాక్యాన్ని విత్తుచు ఉంటుండగా నీ సేవకుని మరుగుపరిచి మీరు మాతో మాట్లాడండి. యేసు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, ప్రభువు తన బిడ్డల పట్ల తనకున్నటువంటి ఉద్దేశ్యం, ప్రభువునకు శిష్యుల పట్ల తనకున్నటువంటి ఉద్దేశ్యం ఏమిటి అని ఆలోచన చేస్తే మన సంతోషము పరిపూర్ణము కావాలి. కాబట్టి మీరు అడగండి, మీకు దొరుకుతుంది అని ప్రభు వాగ్దానం చేస్తున్నారు. వాగ్దానము కొరకు ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యములో మనుష్యులు వాగ్దానాలు చేసి తప్పిపోతూ ఉంటారేమో, లేక మనుష్యులు తమ యొక్క వాగ్దానాలు అన్ని పరిస్థితుల్లో వారు నిలవబెట్టుకోలేనటువంటి సమయాలు ఉంటూ ఉంటాయి. కానీ ప్రభువు చేస్తున్నటువంటి వాగ్దానాలు అవి ఎన్ని పర్యాయాలు అయినప్పటికీ కూడా నీతో నాతో చేసినటువంటి వాగ్దానాన్ని ఆయన మాత్రమే నెరవేర్చగలిగినటువంటి దేవుడు. వాగ్దానము అనే మాట ప్రామిస్ అని ఇంగ్లీష్లో మనం ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మానవుడు ప్రతి విషయాల్లో ఏం చేస్తాడంటే చేతిలో చెయ్యి వేయచ్చు, ఇదిగో నీకు నేను ప్రామిస్ చేస్తా ఉన్నాను, వాగ్దానం చేస్తా ఉన్నాను అని చెప్పొచ్చు, లేక తల మీద చేయి పెట్టి ఒట్టు పెట్టొచ్చు, నిన్ను నేను మరచిపోను అని చెప్పొచ్చు, నువ్వేది చెబితే నేను అది చేస్తాను అని వాగ్దానం చేయొచ్చు. కానీ మానవుని యొక్క మాటలు, వాగ్దానాలు భూమి మీద ఆవిరైపోతూ ఉంటాయి ప్రియులారా. కాబట్టి ఈ వాగ్దానాలు స్థిరము కాదు, కానీ దేవుని వాగ్దానము స్థిరమైనది అనే మాటలు జ్ఞాపకం చేస్తున్నాం. అందుకనే పరిశుద్ధ గ్రంథము నుండి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 23వ వచనములో వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన దేవుడు. ఎవరండి వాగ్దానము చేసినటువంటి వాడు? దేవుడు. దేవుడు నమ్మదగినవాడు, యెహోవా నమ్మదగినవాడు. ఒకవేళ లోకాన్ని నమ్ముకొని, మనుషులను నమ్ముకొని, బంధుమిత్రులను నమ్ముకొని మోసపోతారేమో, కానీ మన తండ్రి అయిన దేవుడు అటువంటి వాడు కాదు. అబద్ధమాడుటకు ఆయన మనుష్యుడు కాడు అని దైవవాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రియులారా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 11వ వచనాన్ని చూస్తూ ఉంటున్నప్పుడు, విశ్వాసమును బట్టి శారాయి వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనేను. వృద్ధాప్యములో బిడ్డలు పుట్టరు అని తను వాపోతున్నటువంటి సమయాలలో కూడా దేవుని యందలి విశ్వాసమును బట్టి దేవుడు యొక్క వాగ్దానాన్ని శారా నమ్మింది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 36వ వచనములో చూస్తూ ఉన్నప్పుడు, మీరు దేవుని చిత్తము నెరవేర్చువారై వాగ్దానము పొందు నిమిత్తము ఓరిమి అవసరమయ్యున్నది. దేవుడు వాగ్దానము చేస్తూ ఉన్నాడు, ప్రభు వాగ్దానము చేస్తున్నాడు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి వాగ్దానము చేశాడు. కాబట్టి నీవు తొందరపడవలసినటువంటి అవసరత లేదు. ఆ సమయము ఆసన్నమైనప్పుడు, ఆ సమయము సమీపించినప్పుడు ఆయన మన పట్ల ఆయన వాగ్దానాన్ని తాను నెరవేర్చు దేవుడుగా ఉన్నాడు. కాబట్టి విశ్వాసి, నీవు ఓర్పు కలిగి ఉండాలి, ఓరిమి కలిగి ఉండాలి. నీవు ఆయన వాగ్దానము కొరకు కనిపెట్టి ప్రార్థన చేయాలి అని దైవవాక్యము సెలవిస్తున్నది. పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క వాగ్దానాలు అనేక మంది పట్ల నెరవేర్చారు. ఒకరి కొరకు ఆలోచన చేస్తే
రాజుల మొదటి గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు యెహోవా సొలొమోనుకు చేసినటువంటి వాగ్దానము చొప్పున అతనికి జ్ఞానము దయచేశాను. దేవుడు కింగ్ సాల్మన్ సొలొమోనుకు వాగ్దానము చేసిన ప్రకారముగా సొలొమోనుకు ఆయన జ్ఞానమును కలుగు చేశాను. తాను చేసిన వాగ్దానం ఆయన నెరవేర్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఆదికాండము 22వ అధ్యాయములో అబ్రహాముకు దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని ఇస్సాకు విషయములో ఆయన నెరవేర్చినట్లుగా దైవవాక్యము సెలవిస్తూ ఉన్నది ప్రియులారా. కాబట్టి వాగ్దానము చేసిన వాడు ఎటువంటి దేవుడు చెప్పండి? నమ్మదగినటువంటి దేవుడు. భూమి ఆకాశాలు గతించిపోయిన ఆయన మాటలట నిలిచిపోతాయి, స్థిరముగా ఉంటాయి అని వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. అందుకని మానవ జీవితంలో ప్రభువుని కలిగి ఉన్నటువంటి మనము కూడా ఏదైనా ప్రామిస్ ఆర్ వాగ్దానము ఇతరులకు ఏదైనా చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, అది చేసినట్లయితే వాగ్దానాన్ని కాపాడుకోవాలి. కానీ మానవ సహజమైనటువంటి బలహీనత ఏంటి అంటే ఇచ్చిన మాట తప్పిపోయి మనం వారి నుండి తప్పుకుంటానికి లేనిపోయినటువంటి మనము విషయాలు వెతుకుతూ చెబుతూ ఉంటాం. కానీ దేవుడు మాత్రము తన వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా వాగ్దానం చేయొద్దు. ఎవరికైనా ఏదైనా ప్రామిస్ చేస్తే ఆ యొక్క వాగ్దానం మీద నిలువబడదాం. ఆ వాగ్దాన ప్రకారంగా మనం చేయటానికి మనం సిద్ధపడదాం ప్రియులారా. కాబట్టి ఆయన వాగ్దానం ఏమిటి అని ఆలోచన చేస్తే మీరు అడగండి, మీకు దొరుకుతూ ఉన్నది. ఈ యొక్క ప్రాతకాల ఆరాధనలో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నప్పుడు అడుగుడి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనములో మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురు అవి దొరుకునవి అని మీరు నమ్మిన ఎడల మీరు వాటిని పొంది ఉన్నారు. మనకు అది కావాలి ఇది కావాలి అనే కోరికలు ఉంటాయి. వాటిని ప్రార్థన ద్వారా అడగాలి. దేవుని యొక్క వాక్యం అంటుంది అడుగుడి మీకు ఇయ్యబడును అని తండ్రి సెలవిస్తున్నారు. ఆ ప్రకారమే ఆయనను అడుగుతూ ఉంటున్నప్పుడు మనకు ఎటువంటి విశ్వాసము నిరీక్షణ ఉండాలంటే ఇదిగో నేను కావలసినది నా తండ్రిని నా ప్రభువును అడుగుతున్నాను, ఆయన అది నాకు దయచేస్తాడు అని నమ్మిక చెప్పున మనము అడగవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది ప్రియులారా. రెండవదిగా యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనములో ప్రభు కండిషన్ ఆయన చెబుతున్నాడు, మీరు అడిగితే నేను ఇస్తాను. బట్ దెర్ ఇస్ ఎ కండిషన్. ఏటి ఆ యొక్క కండిషన్ అని ఆలోచన చేస్తే మీరు నా యందు మీ మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అది అడగండి, అప్పుడు అది మీకు అనుగ్రహించబడుతుంది. మనము ఆయనను అడిగినప్పుడు ఆయన మనకు ఇవ్వాలి అంటే వాగ్దానము చేసిన దేవుని యందు మనము ఉండాలి. ఆయన యందు మనము మరి యందు ఆయన మాటలు నిలిచి ఉండాలి. అప్పుడు మనకి ఏది ఇష్టమో అది అడిగితే ఆయన తప్పనిసరిగా ఆయన ఇస్తాను అనే వాగ్దానం చేస్తున్నాడు. అలాగనే 3వ మాట యోహాను సువార్త 14వ అధ్యాయంలో 13వ వచనములో మీరు నా నామమున దేనిని అడుగుదురు తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై, తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై దానిని చేతును. మీరు నా నామమున దేనిని అడుగుదురు తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై దానిని చేయను. ప్రియా దేవుని బిడ్డలారా, నన్ను చూచినవాడు ఇదిగో నా తండ్రిని చూచినట్లు, నా తండ్రిని చూచినవాడు నన్ను చూచినట్లే. అంటే తండ్రి కుమారుడు ఒకటయ్యున్నారు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటుంది, మీరు నా నామమును దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై దానిని చేతను.
యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వచనములో చూస్తే, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను, ఎవరి నామమున, ఎవరి పేరు మీద మనం అడగాలి? ఆయన నామము ఉన్నతమైన నామము, పై నామము. మనం అడుగునది ఆయన నామమున మాత్రమే అడిగితే, నీవు అడిగినది ఆయన మనకు దయచేస్తాను అని సెలవిస్తూ, లూకాసు వార్తలో 11వ అధ్యాయములో 11వ వచనములో ఆయన అంటాడు, మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే ప్రతిగా పామునిస్తాడా? ఎవరైనా తన యొక్క తండ్రిని తమ యొక్క బిడ్డలు లేక కుమారుడు చేపను అడుగుతున్నప్పుడు పామునిస్తారా? అలాగే రెండవ మాట అంటున్నటువంటిది మనం చూస్తే, గుడ్డును అడిగితే తేలునిస్తాడా? ఇవ్వడే. అలాగే నువ్వు ఏది అడిగితే నీ తండ్రి తప్పనిసరిగా అది నీకు దయచేస్తాడు. ఆయన నీకు వాగ్దానం చేసినటువంటి తండ్రిగా ఉంటూ ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు, అడుగు వాటి కంటే, చూచారా, మనం ఒకవేళ అంత శ్రేష్టమైనవి అడగలేదేమో, తాత్కాలికముగా మనం తృప్తి పడటానికి ఏదో కనిపించినది అడగటానికి ప్రయత్నం చేస్తామేమో. కానీ ప్రభువట తండ్రి ఏం చేస్తాడు? అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికముగా నీకు చేయగలిగిన దేవుడు. మనం అడిగేవి చాలా చీపర్, చాలా తక్కువ, చాలా చిన్నవి. కానీ ప్రభువట నీవు ఊహించిన వాటి కంటే, నేను ఊహించిన వాటి కంటే ఆయన గొప్పవి అధికముగా ఆయన దయచేయగలిగిన దేవుడు అని దేవుని యొక్క వాక్యం. లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనములో చూస్తే, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి, ఇంతవరకు భూ సంబంధమైన జీవితములో ప్రభు దగ్గరికి వచ్చి నాకు అది కావాలి, ఇది కావాలి, నా అవసరత ఇది అని ఒకవేళ అడిగితే, నువ్వు ఊహించి వాటి కంటే, అడుగు వాటి కంటే అధికమైన ఇచ్చే దేవుడు ఇప్పుడు శాశ్వతమైనది, నిత్యమైనటువంటి వరాన్ని ఆయన ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే లూకాసు వార్త 11వ అధ్యాయములో 13వ వచనములో మనం చూస్తూ ఉన్నప్పుడు, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి ఆయన ఏమిస్తాడంటే పరిశుద్ధాత్మను నిశ్చయముగా అనుగ్రహిస్తాడు. ఇంతవరకు భూలోక సంబంధమైనటువంటి నీ అవసరతలు ఆయన అత్యధికముగా ఆయన నెరవేర్చి తన వాగ్దానాన్ని కాపాడుకున్నాడు. మరి ఇప్పుడు వాటి అన్నిటికంటే, ఊహించే వాటి కంటే అత్యధికమైనటువంటిది పరలోకమందున్న తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఏం చేస్తాడండి? ఆయన నిశ్చయముగా, సర్టెన్లీ, ష్యూర్లీ ఆయన నీకు దయచేస్తాడు. ఈ లోక సంబంధమైనటువంటివన్నీ కూడా కొంతకాలం నీతో ఉండేవే, కానీ పరిశుద్ధాత్ముడు ఆయన నీకు అనుగ్రహిస్తాడట. పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తే ఆయన సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, జబదయి కుమారుల యొక్క తల్లి యేసు ప్రభుని అడుగుతున్నది, అయ్యా నా కుమారులు నీ కుడి ఎడమలో ఉంటే నాకు చాలు, అది నా తండ్రి వశములో ఉంది, నా వశములో లేదంటాడు. కాబట్టి మనం దేవుని ఏది అడగాలి? భౌతిక సంబంధమైన, అస్థిరమైన, అశాశ్వతమైనవి అడుగుతున్నామా? లేక నిత్య జీవార్థమైనటువంటి ఈవులు, వరాలు మనం కోరుకుంటున్నామా? ఆలోచన మనం చేద్దాం ప్రియులారా. కాబట్టి దైవవాక్యము యోహాను సువార్త 16వ అధ్యాయం 28వ వచనంలో, నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను, మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పాను. ఈ మాటలు చాలా పర్యాయాలు ధ్యానం చేస్తాం. ప్రభు పరలోకము నుండి తన తండ్రి యొద్ద నుండి భూలోకానికి వచ్చారు. భూలోకానికి వచ్చిన తండ్రి తన యొక్క
తండ్రి చిత్తమును నెరవేర్చి తిరిగి తన తండ్రి యొద్దకు ఆయన వెళ్ళిపోయారు. యోహాను సువార్త 16:30 చూస్తే దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చితనని దీని వలన నమ్మొచ్చున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభువు మాట్లాడే మాటలు శిష్యులకు అర్థం కాలేదు, గూఢార్థముగా ఉన్నాయి అంటున్నారు. కానీ ఇప్పుడు అన్నీ కూడా ఆయన బహిర్గతం చేస్తూ ఉన్నాడు. ఆయన మాటలు అన్నీ వారికి అర్థమవుతూ ఉంటూ ఉన్నాయి. ప్రభు అంటున్నాడు, వాగ్దానం చేశాడు, మీరు అడగండి నేను ఇస్తాను, మీకు పరిశుద్ధాత్మను ఇస్తాను. అలాగే ఈవేళ 2వ వాక్య భాగము యాకోబు మొదటి గ్రంథములో చూస్తాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయములో మనం చూస్తే 23వ వచనములో, ఎవడైనను వాక్యము వినువాడయ్యుండి దాని ప్రకారం ప్రవర్తింపనవాడైతే వాడు అర్థములో తన యొక్క సహజత్వమును చూచుకుని మనుష్యుని పోలే ఉన్నాడు. ఎవడైనా వాక్యము వినువాడయ్యుండి దాని ప్రకారం ప్రవర్తింపనవాడు అయితే, అంటే దేవుని వాక్యం ఎవరి హెచ్చరిక చేస్తుందంటే, నీవు దేవుని యొక్క వాక్యము వినువాడిగా ఉంటూ ఉన్నప్పుడు వాక్యముతో నీ జీవితాన్ని సరి చేసుకోవాలి. వాక్యము నీతో మాట్లాడాలి. నీలో ఉన్నటువంటి ఏవైతే దేవునికి అయిష్టమైనటువంటి ఉన్నావో వాటన్నిటిని రూపుమాపుకోవాలి. వాక్యము అద్దము వంటిది. అద్దములో మన యొక్క ముఖాన్ని చూచుకున్నప్పుడు ముఖం మీద ఏదైనా మరకలు ఉంటే వాటిని తుడుచుకుంటాం. వాక్యము కూడా అద్దము వంటిది. అంటే మన యొక్క పాపాలు తాపాలు అన్నీ తెలియచేస్తూ ఉంటారు. వాక్యము మనలను బ్రతికిస్తుంది, వాక్యం మనలను సరిచేస్తుంది. కాబట్టి వాక్యము వినుట కాదు, కానీ వాక్యము ద్వారా మన జీవితాన్ని సరి చేసుకోకపోతే దేవుని యొక్క వాక్యం అంటే అర్థములో తన సహజత్వమును చూచుకొని మనుష్యుడు పోలి ఉన్నది. 23వ వచనం అంటాడు, మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్ములను మీరు మోసపుచ్చుకొనకూడదు. కాబట్టి భక్తి కలిగినటువంటి వానిగా అనుకుని ఎడల వ్యర్థం. వాక్యం వింటూ ఉన్న నాకు తెలుసులే ఈ వాక్యం, నేను భక్తిపరుడను యథార్థవంతుడను, నాలో ఏ దోషము లేదు అని అనుకుంటే అది వ్యర్థము అని అంటున్నాడు. ముగింపుగా ఆలోచన చేస్తే 1వ అధ్యాయం యాకోబు పత్రికలో 27వ వచనంలో, తండ్రి అయినటువంటి దేవుని ఎదుట పవిత్రతను నిష్కలంకమైనటువంటి భక్తి కలిగి ఉండాలి. అది ఏమిటి అంటే, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులను పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తనకు తాను కాపాడుకొనుట. కాబట్టి వాక్యము వింటూ ఉన్న మన జీవితాలు సరిదిద్దుకోవలసినటువంటి అవసరత. అంతేకాకుండా నేనే భక్తి కలిగిన వాడును అనుకుని ఒకవేళ తప్పులు కప్పిపుచ్చుకుంటే మన జీవితాలు వ్యర్థమే. కానీ దేవుని యొక్క వాక్యము ఏమంటుందంటే, మనం దేవుని తండ్రి అయిన దేవుని ఎదుట ఏ విధంగా ఉండాలి అంటే, అపవిత్రత పోగొట్టుకుని పవిత్రులుగా ఉండాలి. కల్మషము లేని భక్తి, నిష్కలంకమైనటువంటి భక్తి కలిగి ఉండాలి. మనం ఏం చేయాలంటే, దిక్కు లేనటువంటి వారు అనాథులైన పిల్లలు చాలామంది ఉన్నారు, విధవరాండ్రు ఉన్నారు, పోషణ లేనటువంటి వారు. వారి ఇబ్బందుల్లో వారిని పరామర్శించవలసినటువంటి అవసరత ఉంది. ఈ లోకములో జీవిస్తున్నాము అంటే మనకు అనేక విధములైనటువంటి మాలిన్యములు మనకు అంటుకుంటూ ఉంటాయి. కాబట్టి అవి మనకు అంటకుండా మనం కాపాడుకోవాలి అనే వాక్యము. అందుకని వాక్యము వినుట మాత్రము కాదు, కానీ వాక్యానుసారముగా మనము జీవించినప్పుడు మన దేవుడు వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. ఆ నమ్మదగినటువంటి దేవుడు ఈ ఉదయ కాలములో ఆయన వాగ్దానము చేస్తూ ఉన్నాడు. మీరు ఈ విధంగా జీవించి మీరు నన్ను అడిగితే మీరు వాటిని పొందుకుంటారు. అలాగూ మనము దైవ దీవెనలు, పరలోక ఆశీర్వాదాలు పొందుకుంటారు. దేవుడు తన పరిశుద్ధాత్మకుడిని మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం
యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు తలపలకు కావలి ఉండును గాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగచేయుము నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకము నీ పరిశుద్ధాత్మను నాయదనండి తీసివేయకము నిరక్షణానంద మోనాకుమారల పోటెంచుము సమాతి గల మనసు కలుగచేసి నన్ను దృఢపరచుము. ప్రార్థింతము. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. దేవా, మీరిచ్చినటువంటి పరిశుద్ధ వాక్యమును తండ్రి దీవించుమని, నీ వాక్యానుసారముగా జీవించటానికి నాయన కృప చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. దేవా, ఈ యొక్క పునరుద్ధరణ ఆరాధనలో పాల్గొని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి విశ్వాసిని దీవించండి. వాక్యానుసారముగా తండ్రి జీవించటానికి నాయన మీరే సిద్ధపరచుమని ప్రార్థన చేస్తా ఉన్నా. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి నాయన. శారీరకమైన బలహీనతలు కలిగినటువంటి బిడ్డలు నాయన, వారి అనారోగ్యముల నుండి విడుదల చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాము తండ్రి. వాతావరణంలో కలిగే మార్పులను బట్టి నాయన దగ్గు, జలుబు, జ్వరాలతో ఉన్నటువంటి వారిని నాయన, గుండె బలహీనతతో ఉన్న వారిని స్వస్థపరచండి. యాక్సిడెంట్ అయినటువంటి బిడ్డలను తండ్రి మీరే స్వస్థపరిచి లేవనెత్తమని ప్రార్థిస్తున్నా. చంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నా. యవనస్తులు తండ్రి వివాహ వ్యవస్థలో ప్రవేశించి నిన్నమను గణపరిచినట్లు కృప చేయండి. అలాగే తండ్రి ఎంసెట్ నా ప్రభా, నీట్ ఎగ్జామ్ నాయనా, ఇదిగో తండ్రి రాస్తున్న బిడ్డలు, రాసిన బిడ్డలకు జాయము కలుగు చేయండి ప్రభా. ఇదిగో తండ్రి మరి డిఎస్సి కొరకు సిద్ధపడుచున్నటువంటి బిడ్డలను, అలాగనే ప్రభా ఇంకా ఇతరమైనటువంటి నాయన పరీక్షల కొరకు సిద్ధపడుచున్నటువంటి బిడ్డలను కూడా నాయన మీరే ఆశీర్వదించండి నాయన. నాయన, గర్భఫలాల కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నా. అలాగనే తండ్రి నీ సన్నిధిలో ప్రభా వ్యక్తిగతమైనటువంటి అవసరతలు కోరి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కొక్కరిని మీరు ఎత్తి పట్టుకోనండి. అలాగనే ప్రభా ఎండ యొక్క తీవ్రతను దూరపరచండి. నేను చల్లటి వాతావరణం కలుగు చేయండి ప్రభా. ఇదిగో తండ్రి మా దేశానికి నాయన, పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి నాయన వైరమును దూరపరచండి, యుద్ధ బీభత్సాలు దూరపరచండి నాయన, సమాధానము కలుగు చేయండి నాయన. మా దేశము కొరకు ప్రార్థిస్తున్న అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నా. దేవా, నీ సన్నిధి నిత్యము మాతో ఉంచమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ సివిల్స్ కొరకు కూడా సిద్ధపడుచున్నటువంటి బిడ్డలను సిద్ధపరిచి జాయము కలుగు చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక.
మా ఆయన దినాహారం నేడు మాకు దాయిచ్చే. మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము. శోధంలోని తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. 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 మేళనీయచు దేవుని స్తుతించు సర్వ సృష్టియు స్తుతించు మోక్ష సైన్యము పితృపుత్ర శుద్ధ